తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. దాసరి గారు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత నీకు మంచి ఫ్యూచర్ ఉంది, పెద్ద హీరో అవుతావు, మంచి యాక్టర్ అవుతావు అని బ్లెస్ చేసిన తర్వాత ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఒక విలన్ గాను, సైడ్ క్యారెక్టర్ గాను, ఒక తమ్ముడు గాను హీరోకి ఇలా రావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీ మైండ్ లో ఏమనిపించింది సార్? దట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద లైఫ్ అని అనిపించింది. మన ఫేట్ని ఎవరు మార్చలేము. కాకపోతే ఏంటంటే మనలో ఉండే ఒక స్వయంకృతాపరాధం అంటారు, కొంచెం చిన్నది ఉంటుంది ఎక్కడో దగ్గర. దాని అంటే వెళ్ళే దారి మనం నడవకపోవడమా, లేకపోతే నడిచి వెనక్కి వెళ్ళడమా, లేకపోతే దాన్ని బ్యాక్ స్టెప్స్ వేయడమా, లేకపోతే స్లో అవ్వడమా అనేది మనకు తెలియదు. ఓకే, కానీ అది లాగుతూ ఉంటుంది. దట్ అనదర్ ఏంటంటే సరౌండింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ పిల్లర్స్ కూడా కావాలి. ఓకే, సరౌండింగ్ మనకు కూడా అన్నీ బౌండరీ అనేది ఒకటి కావాలి. ఆ బౌండరీ లేకపోయి ఒక్కడే వెళ్ళాలనుకుంటే కొంచెం ద విండ్ ఈజ్ ద హెవీగా ఉంటుంది. ఆ విండ్లో ఎటేపు వెళ్తాం మనకే తెలియదు. ఓకే, అది అట్లా ఉంటుంది. రెస్పెక్ట్ మారిందా ఒక హీరో నుంచి ఒక విలన్ గా వచ్చినప్పుడు? డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఆ చూసే విధానం, ఎందుకంటే అలాగే మీకోసం డైరెక్టర్లు అంటే మీ అపీరెన్స్, మీ కళ్ళు అలా ఉండబట్టు అన్ని సినిమాలలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు డిజైన్ చేశారు. ఎలా అంటే హీరో చెల్లెల్ని ఈవిటీజింగ్ చేయడం, హీరో చెల్లెల్ని రేప్ చేయటం, హీరో చెల్లెలు బాత్రూమ్ లో బట్టలు మార్చుకుంటే చూడటం, హీరోతో తన్నించుకోవటం, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ రాశారు మీకు. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అలాంటి క్యారెక్టర్స్ పడ్డాయి కదా. ఆ టైంలో ఎలా ఉండేది అసలు? అంటే డిస్కషన్ ఎలా ఉండేది ఇండస్ట్రీలో కానీ, మీతో వచ్చి మాట్లాడే వాళ్ళు కానీ? నాతోని జనరల్గా సినిమా ఫీల్డ్లో వాళ్ళు మాట్లాడేవారు ఎక్కువ. ద రేపుల్ బాలాజీ అనేవారు ఫస్ట్. ఓకే, చాలా కాంట్రవర్సీ అనేవారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆడియన్స్ నుంచి మనల్ని చూస్తే దూరంగా ఉండేవారు. హీరో అనేసరికి అందరూ వెళ్ళి ఆటోగ్రాఫ్లు అనమా, లేకపోతే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఓకే, మన దగ్గరికి వచ్చేసరికి విలన్ బాబోయ్ అని చెప్పేసి ఇలా అంటారు, వదిలే. ఇది ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్, నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను. ట్రైన్లో ఒక్కొక్కసారి నేను ఏంటంటే స్లీపర్లో వెళ్ళిపోతాను. అంటే జనాలకి దగ్గరలో ఉండాలని చెప్పేసి చూస్తాను ఎప్పుడు. ఓకే, ఇష్టం అది. ట్రావెలింగ్ అనేది 10 మంది మధ్యలో ఉండాలి, లేదంటే 10 మంది మధ్యలో ఎక్కువ నడవాలి. 10 మంది కూడా వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళతో కలిసి మాట్లాడాలి, లేకపోతే ఇట్లాగా అంటే కామన్ మ్యాన్గా ఉండాలని చెప్పి. స్టార్ అనేది ఎప్పుడు తలకెక్కల, ఎప్పుడు మనకి లేదండి ఇప్పటి వరకు కూడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. అదే అయితే వెళ్తే ట్రైన్లోను ఒక మేడము కలిసి వచ్చి పలకరించారు. పలకరించిన తర్వాత మీరు బాలాజీ గారు కదంటే అవునమ్మా అంటే సరే నేను ఇంతప్పుడు మిమ్మల్ని చూశానండి, ఆవిడ చేతుల పిల్ల ఉంది, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ పలకరించాలనిపించింది, పలకరించానండి. కానీ అప్పుడు చూస్తే భయం వేసింది, మాట్లాడదాం అనుకున్నా కూడా మాట్లాడలేకపోయాం. నెల్లూరులోనూ నెల్లూరు నుంచి చెన్నై వెళ్తూ ఉంటే ఆ టైంలో వాళ్ళు ఎక్కి ఇదే మాట్లాడుతూ ఉంటే ఎందుకన్నారు, విలన్స్ అంటే భయం అండి, ఆ సినిమాలో వాళ్ళ తాలూకా క్రూరత్వం, లేకపోతే చూపు కానీ, ఆ మాట కానీ, వాళ్ళు చేసే శాస్త్రలు కానీ, డ్రింక్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని. కరెక్ట్. అప్పుడు చెప్పారు, జీవితంలో కూడా ప్రతిదీ కూడా ఇలా ఉంటుందని చెప్పడానికి ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి. నన్ను ఎలాగ అవాయిడ్ చేశారో లైఫ్లో కూడా అలాంటి అవాయిడ్ చేస్తారు. ఓకే, చేయాలి. అవును, అది మీ మానవ నైజం. అది అప్పుడే నేను పరిపక్వత చెందినట్టు నాకు అనిపించింది. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కానీ, నా తాలూకా ఎఫిషియన్స్ కానీ, ఓకే కరెక్ట్, నేను బాగానే చేశాను, నేను అందరిలోకి జనాల్లో ఒక ఐడెంటిటీ లేకపోతే బ్రాండ్ పడ్డది అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఏదైనా ఒకటి. ఎట్స్ ద సేమ్ టైం ఏంటంటే దిస్ ఈజ్ ద అంటే ఒక మన వర్క్, అది అంటే మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. నేను బతకడానికి, నా ఫ్యామిలీ బతికించడానికి నాకు దేవుడిచ్చింది యాక్టింగ్ అనేది ఒకటి ప్రొఫెషన్ అనమాట అండి. ఓకే, ఆ ప్రొఫెషన్ లాగా తీసుకుంటాను. దాని నుంచి మేకప్ తీసి బయటకు వచ్చానంటే ఐఎమ్ నథింగ్. నన్ను ఎవరు చూసి బాలాజీ అని పిలవాలని చెప్పేసి ఎప్పుడు ఏ రోజు కూడా అనుకోలేదండి. ఎంత పిలవకుండా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటాను.
అలాగే వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాను. కలిసిన తర్వాత మీరు బాలాజీ గారు అవునండి. ఏంటి సార్ ఇంత కామన్‌గా ఉన్నారు, ఇంత క్యాజువల్‌గా ఉన్నారంటే, ఏముంది మామూలే ఏముంది నథింగ్. ఈరోజు నా ప్రొఫెషన్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఉన్నదని 10 మంది వచ్చిన తర్వాత లేనప్పుడు ఆ 10 మంది కనబడలేదనుకోండి, నేను సెల్ఫ్‌గా చాలా డిఫెన్స్‌లో పడిపోతాను. ఎగ్జాక్ట్‌లీ. ఆ డిఫెన్స్‌లో పడిపోయినప్పుడు ఏంటంటే, నాకు లేనివన్నీ తెచ్చుకొని కోపం వస్తది. మన మీద మనకి ఆత్రం పెరుగుతుంది. Hmm. దట్ ద సైడ్ ఎఫెక్ట్స్. అంటే దేనికైనా వ్యసనాలకు అలవాటు పడతాం. Hmm. ఇవన్నీ మనిషిని ఒక దిగజార్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కాదు, మనకు అక్కర్లేదు అని దాని మీద అలా ఉన్నాం. అలా ఉండడం ఫస్ట్ నుంచి కూడా లావియష్‌గా, లగ్జరీగా లైఫ్ ఎప్పుడు లీడ్ చేయలేదు. ఎప్పుడు పీక్‌లో ఉన్నప్పుడు కూడా. మ్మ్. అలాంటి కార్లని, ఇలాంటి ఇల్లులని. ఆ, చెన్నైలో అలానే ఉండేది కదా అప్పుడు. అవును. ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వాడు హీరో. అప్పుడు భానుమతి గారి ఇంటి పక్కన నా ఇల్లు అండి. అప్పుడు పెద్ద ఇల్లు. కృష్ణ గారి ఇల్లు, టీ నగరా? టీ నగర్, చిరంజీవి గారి ఇల్లు? చిరంజీవి గారి ఇల్లు అక్కడ ఉండేది. అక్కడ మన ఏది టీ నగర్ ఇది సోమసుందరంగా ఉండేది. మేము ఇక్కడ ఉండేవాళ్ళం. శివాజీ గణేషన్ హౌస్, ఆ సౌత్ భోగి రోడ్డు, నార్త్ భోగి రోడ్డు అట్లా ఉండేవాళ్ళు. సత్యబాబు గారు, సూర్య గారు, వీళ్ళందరూ, కేఆర్ విజయ్ గారు, భానుచంద్రు, మేమందరం అక్కడ ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడి నుంచి తర్వాత నేను మళ్ళీ తిలక్ స్ట్రీట్కి వచ్చాను. అంటే జయమాలిని గారు, అరవింద్ గారు ఆఫీస్ అక్కడ ఉండేది. అటువైపు అది మోహన్ బాబు గారి ఇల్లు, ఇటువైపు అక్కడ అనమాట. అలాగే అక్కడే ఉండేవాళ్ళం. అప్పుడే 83లోనే ఐ హ్యావ్ 3 cars. 3 కార్లు అసలు వెళ్ళి అలా ఉండేవాళ్ళని. అందరికీ బాగా ఉండేది. అండ్ జాబ్ అలా వచ్చింది. దాన్ని ఎక్కడ కూడా మిస్ఫైర్ అనేది ఎక్కడో దగ్గర అవుతూ ఉంటుంది. మిస్ఫైర్ అనేది మనం వేరే రకంగా ఎక్కడ చేయాలి. ఓ సినిమా తీసి ప్రొడ్యూసర్గా మిస్ఫైర్ అయ్యాను. 2-3 సినిమాలు ప్రొడ్యూస్ చేసి మిస్ఫైర్ అయ్యాను. ఫైనాన్షియల్ బాగా చితికి బాగాను అసలు లో లెవెల్కి వచ్చేస్తున్నాడు. ఆర్థికంగా అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందా? అమ్ముకోలేదు. స్థిరాస్తులు ఏవి అంటే తాతగా అంటే నేను పుట్టడం ఏమి అంటే మామూలుగా కష్టపడి పుట్టాను, లేకపోతే మా నాన్నలాగా మా తాతలాగా అని చెప్పేసి లేదండి. మా తాతాళ్ళు కష్టపడ్డారు, కానీ నేను పుట్టిన తర్వాత నన్ను ఎత్తుకోవడానికి ఒక 10 మంది ఉండేవారు. అంటే మా చందనా బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళలాగే మా తాతగారిది అంత బిజినెస్ అనమాట, బట్టల బిజినెస్. తాపేశ్వరంలోను మా తాతయ్య దగ్గరే అప్పుడు 40 మంది పనిచేసేవారు. మూటలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మరి నన్ను ఎక్కడ కాలు కింద కూడా పెట్టి చేసేవారు కదా. అంతలా పుట్టి తిరిగాం, పెరిగాం, అన్ని చేస్తే మనకేం తెలియదు అసలు. మనకి వీళ్ళందరూ ఉన్నారు చేస్తామని వెళ్ళి. కానీ ఇవన్నీ లైఫ్ లో ఇలానే ఉండాలి అంటే మా మదర్ ఉంటుంది పోతుంది కాదు. మా మదర్ 8th క్లాస్లో చనిపోయింది. నేను 8th క్లాస్లో ఉంటుండగా మా మదర్ చనిపోవడంతో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ కొంచెం అంటే ఆలోచింపచేసే విధంగా తీసుకెళ్ళింది అనమాట. మనిషిని ఆలోచింపచేసే విధంగా తీసుకెళ్ళడం వలన వాట్ ఈజ్ ద లైఫ్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ, నేనెందుకు, నేనెవరిని అనేది అక్కడి నుంచి కొంచెం వచ్చింది. కొంచెం వచ్చిన తర్వాత కానీ మనకంటూ ఒకటి ఏదో స్పెషల్ ఉండాలి, స్పెషాలిటీగానే ఉండాలి. మనం ఏదైనా ఎక్కడైనా 10 మంది మధ్యలో మనం కనబడాలి, లేకపోతే 10 మందికి ఏదో రకంగా మనం ఒక నెంబర్ 1 అని నేను అన్నాను. ఒక గుర్తింపు అలా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉండండి. నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ మనం చేసే క్యారెక్టర్ అట్లాగే దాన్ని అలా తీసుకుంటూ వెళ్ళాను. కానీ ఇప్పుడు అమ్మ చిన్న ఏజ్లోనే చనిపోయింది కాబట్టి ఫస్ట్ అబ్బాయి పుడితే చెల్లెల్ని ఎలా చూసుకోవాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలా మనం దాన్ని షార్ట్అవుట్ చేసి బయటికి తీసుకురావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తాడు అన్న. అదే అక్క ఫస్ట్ పుట్టి తమ్ముడు తర్వాత పుడితే తమ్ముడు తెలియదు అంటుంటారు. తెలియదు. అది అమ్మ చనిపోయారు కాబట్టి రోహిణి గారు చాలా చిన్న అమ్మాయి. అప్పుడు నేనే స్నానం చేయించాను ఎక్కువ. అవునా? చాలా ఇంత ఉండేది. తనకే అప్పుడు చేసి అట్లా చేసిన తర్వాత మా ఫాదర్కి ఇంట్రెస్ట్. మీరే కేర్ టేకర్ అయిపోయారు ఇంకా? అంటే ఓకే, మా ఫాదర్ కేర్ టేకర్ మెయిన్. అక్కడ ఉండేంత వరకు ఎలమంచిలో ఉండేవాడిని. అప్పుడే మా మదర్ చనిపోవడం. దాని తర్వాత మా చెల్లికి నేనే దగ్గరుండి అన్నీ చూడడం, స్నానం చేయించడం కానీ, బట్ట వేయడం కానీ, తినిపించడం కానీ, అలాగే ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, అలాగ ఏంటంటే వన్ ఫైన్ డే మా ఫాదరు నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి అంటే మా తాతయ్య గారు
కుదరదు ఆ పిల్లలందరినీ అంటే నా తర్వాత ఇంకా 2 మగపిల్లలు ఉన్నారండి, మొత్తం 4 మెంబర్స్, ఓకే. 5 రోహిణి గారి మెంబర్స్. తర్వాత వాళ్ళు? రోహిణి తర్వాత కాదు, నా తర్వాత. ఐఎమ్ ద ఎల్డర్. ఓకే. నా తర్వాత ఇంకిద్దరు ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒక అతను ఉంటున్నాడు, వైజాగ్లో ఒక అతను ఉంటున్నాడు, వైజాగ్లో 2 ఉంటున్నారండి. రోహిణి గారు లాస్ట్. రోహిణి ఓకే. అయితే లాస్ట్ తన తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. వాడిని అడాప్షన్ ఇచ్చేసాం తర్వాత. ఓకే. మా మదర్ చనిపోగానే అడాప్షన్ తీసుకెళ్ళిపోయారు. ఓకే. ఈ తను ఏంటంటే ఇంకా ఈ చిన్నపిల్లని మా తాతయ్య ఏంటంటే మేము వీళ్ళందరినీ చూడలేమంటే పాపను తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత 1 ఫైన్ డే ఏంటంటే లెటర్ వచ్చింది, ఇలాగా విజ్జి అని పిలుస్తాం మేము, విజ్జి పలానా సినిమాలో ఉంది చూడండి అని చెప్తే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి యశోకృష్ణ సినిమా చూసాం అనమాట. అలా వెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి నేను చెన్నై వచ్చాను. చెన్నై వచ్చిన తర్వాత చెన్నై తీసుకెళ్ళారు మమ్మల్ని. చెన్నై తీసుకెళ్ళి మమ్మల్ని నెల్లూరులో జాయిన్ చేసి మా పెదనాన్నగారి దగ్గర నుంచి, అంటే దగ్గరగా ఉంటామని. ఎక్కడ బౌండింగ్ ఎక్కడ వదలలేదులేండి. మా ఫాదర్ కూడా పిల్లల్లో ఎక్కడ ఎవరిని వదలలేదు, తనకంటూ ఒక సెపరేట్గా పెట్టుకున్నారు. తన హీరో అది తనకి అంటే తన ప్రొఫెషన్లో ఇందులో ఉందాం అనుకున్నారు. కాకపోతే రోహిణికి ఎక్కువ ఛాన్సెస్ రావడం వలన సాక్రిఫైస్ లైఫ్ అనమాట. మా ఫాదర్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఓకే నా కూతురు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు నేనైనా కూడా నాకు లేకపోయినా కూడా నా కొడుకు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం, నా మనవడు ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. మనం తగ్గినా పర్వాలేదు, మనం ఒక మెట్టు కిందన ఉన్నా పర్వాలేదు, మెట్టు కిందకి వెళ్ళినా పర్వాలేదు, దానికోసం ఏమీ స్ట్రగుల్స్ పడినా పర్వాలేదు, కానీ వాళ్ళు వెళ్ళాలని చెప్పారు. దట్ ఈస్ ద బ్లడ్ రిలేషన్, ఓకే, ద బ్లడ్ ఎమోషన్స్. సో కేవలం పిల్లల కోసం ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారు. అలా చేసిన తర్వాత తను బాగా ఫెరిష్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, చేశారు. అలాగే నాకు నేను వెళ్ళినప్పుడు నేనేమి ఆయన నాకేమి, కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అందరినీ పరిచయం చేశారు. తర్వాత అది చేస్తాను, అక్కడి నుంచి నేను ఇంకా జర్నీ చేయడం మొదలు. నాన్నగారు ఇప్పుడు లేరండి, కాలం చేశారు. ఓకే. సెకండ్ ఇయర్. ఇప్పుడు చెల్లెలైనప్పుడు కూడా మీకన్నా స్టార్ట్డమ్ ఫస్ట్ వచ్చింది రోహిణి గారు. తనకే స్టార్ట్. ఓకే. తను స్టార్ట్ చూసినప్పుడు చిన్నప్పుడు స్నానం చేసి బట్టలు వేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు సో అసలు దానికి మాటలు ఉండవండి, మాటలు ఉండవు, ఏ మాటలు లేవంటాం చూడండి, అలా ఉంటుంది. ఎస్, ఎవరికైనా కూడా అది చేస్తున్నారు. అంత ఇష్టం రోహిణి గారు అంటే. ఇష్టం, బాగా ఇష్టం. ఆడపిల్ల అంటే ఇష్టం బాగా. నా కూతురు లేరు, కొడుకే. అలా ఆడపిల్ల అంటే కొంచెం బాగా చూసుకుంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.